హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో పసుపు గురించి కొన్ని టిప్స్ తెలుసుకోబోతున్నాము. అంటే గార్డెన్లో యూస్ చేయడానికి ఎటువంటి పసుపు తీసుకోవాలి, ఎటువంటి చాలా మంచి పని చేస్తుంది, ఎలాగెలా మనం యూస్ చేసుకోవచ్చు మొక్కలకి అని చెప్తాను. ఇంకా తర్వాత ఈ సాయిల్ మిక్సింగ్లో అంటే మనం మొక్కలు నాటేటప్పుడు ఆ మట్టిని కలుపుకుంటాం కదా, దీంట్లో ఏం కలుపుకుంటే బాగుంటుంది, ఎలా కలుపుకోవాలి దీని గురించి కూడా నేను చెప్తాను. ఇంకా మొక్కలకు వచ్చే చీడపీడల పరిహారం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ముఖ్యంగా మీకు పసుపు గురించి ఇంపార్టెంట్ అయిన కొన్ని టిప్స్ చెప్తాను నేను. అది మీరు తెలుసుకున్నారంటే మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ చూడాలంటే ప్లీజ్ దయచేసి చివరి దాకా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, గార్డెన్లో ఈ పసుపు చాలా ఉపయోగంగా ఉంటుంది, కానీ ఎక్కడెక్కడ వాడాలి అనేది ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే పసుపు తీసుకొచ్చి మొక్కల మీద చల్లారనుకోండి, అది ఎటువంటి పని చెయ్యదు. దేనికి వాడాలి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి, ఓకేనా? సరే, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఇటువంటి బోలెడ్ వీడియోలు నాకు చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే? సరే, ఇంకా పసుపు గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు పసుపు అనగానే మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చి వాడుతూ ఉంటాం. ఈ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పసుపులో బోలెడ్ కల్తీ చేస్తూ ఉంటారు. ఈ చెక్క పొట్టు కానీ ఇటువంటిదన్నీ కలుపుతూ ఉంటారు, లేకపోతే పిండి కానీ వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటుందో అది కలిపేసి ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల పసుపు మనం అనుకున్నంత పని చెయ్యదు. మీరు చాలా గమనించి ఉంటారు, కూరలో మనం వాడినప్పుడు అది కమ్మటి వాసననే రాదు. మన చేతికి ఏమైనా కొద్దిగా అది పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా దాన్ని రాసుకుంటే ఆ కలర్ ఒక గంటలో వెళ్ళిపోతుంది. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపు అయితే ఒక రోజంతా పసుపు కలర్ అలాగే ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. ఇంకా మీకు కల్తీ లేని పసుపు కావాలంటే ఎలా చేయాలి అంటే, పసుపు కొమ్మలు తీసుకొచ్చి దాన్ని కాస్త కచ్చపచ్చగా దంచి ఎండబెట్టండి. 2 days ఎండబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకున్నారంటే చక్కటి కల్తీ లేని పసుపు పొడి మీ ఇంట్లో ఉంటుంది. మీరు పసుపు పెంచుకున్నా ఓకే, లేకపోతే పసుపు కొమ్మలు తెచ్చుకున్నా ఓకే. మంచి పసుపు కొమ్మలు తెచ్చుకొచ్చుకోండి. అప్పుడు దానిలో కల్తీ చేయడానికి వీలు ఉండదు. పసుపు కొమ్మల్లో కల్తీ చేయలేరు, ఓకేనా? సో ఈ మంచి పసుపులో అయితే పెస్టిసైడ్గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, ఇవన్నిటికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా దీన్ని మట్టి మిశ్రణంలో ఎలా యూజ్ చేస్తారు చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సాధారణంగా ఒక మొక్క పెట్టినప్పుడు ఆ మొక్క తీసిన తర్వాత ఆ మట్టిలో అలా వేరే మొక్కలు నాటామనుకోండి, అదంత చక్కగా పెరగదు. అటువంటిప్పుడు ఏం చేస్తాం, దాన్ని తీసి ఎండబెట్టి తర్వాత దాన్ని మళ్ళీ కంపోస్ట్ కలిపి వేరే మొక్కలు నాటుకుంటేనే బాగా పనిచేస్తుంది. అటువంటప్పుడు దాంట్లో ఒక 20 grams కానీ ఒక 50 grams కానీ మన మంచి పసుపుని దాంట్లో కలుపుకున్నాం అనుకోండి, మీకు వేపపిండి లేకపోయినా నడుస్తుంది. అంటే ఆ మట్టిలో వచ్చే ఫంగస్ చాలా వరకు అరికడుతుంది. కానీ మంచి పసుపు మాత్రం తీసుకోవాలి. మీరు ప్యాకెట్ దాని యూజ్ అవ్వదు. ఇంకా మనం ప్రూన్ చేస్తూ ఉంటాం. అడేనియం కానీ గులాబీలు కానీ ఇవన్నీ చాలా సూక్ష్మంగా పెరిగే మొక్కలు. వీటిని కట్ చేసినప్పుడు అలా వదిలేసామంటే ఏమవుతుందంటే పైనుంచి ఎండిపోతూ ఉంటుంది, ఆ మొక్క చనిపోవటానికి ఛాన్సెస్ ఉంటుంది. అటువంటప్పుడు ఈ పసుపుని కాస్త పేస్ట్ లాగా చేసి, వాటర్ వేసి కాస్త పేస్ట్ లాగా చేసి ఎక్కడ కట్ చేసి ఉంటామో అక్కడ చివర కొద్దిగా దానికి రాయడం వల్ల మీకు ఆ మొక్క ఎండిపోకుండా ఉంటుంది. అంటే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. మనకు దెబ్బ తగిలినప్పుడు పసుపు రాసేవారు పెద్దవాళ్ళు, గుర్తుందో లేదో, అది గుర్తు చేసుకోండి, మీకు అది బాగా అర్థమవుతుంది. మొక్కలు కూడా సేమ్ అలాగే. ఇంకా నెక్స్ట్ ఇంకొక సమస్య ఏంటంటే చీమలు. ఈ చీమలు మన గార్డెన్కి వచ్చిందంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను చాలా వీడియోలో చెప్పాను, అవి చీమలు రాగానే కాస్త పసుపు వేయండి అనేసి. మీకు కాదు, నేను వాడినప్పుడు కూడా పోలేదు. ఎందుకు తెలుసా? ప్యాకెట్ పసుపు వాడినందుకు. ఆ ప్యాకెట్ పసుపు మనం వాడితే అది పని చెయ్యదు. సో మనం ఏం చేస్తామంటే ఆ చీమలు వచ్చినప్పుడు మంచి పసుపుని ఆ మొక్క చుట్టూ వేయడం వల్ల ఆ చీమలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దానికి ఆ స్మెల్ నచ్చదు. లేకపోతే ఆ చీమలు ఏం చేస్తాయంటే ఆ పాటులో ఉన్న మట్టి అంతా తవ్వి ఆ నీళ్ళు వేయగానే కిందకి డ్రైనేజ్ వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. ఆ మొక్క కొన్ని రోజులకి చనిపోతుంది.
ఇంకా నెక్స్ట్ ఇంకొక సమస్య ఏంటి తెలుసా, మనం మొక్కల్ని అలాగే ఉంచుతుంటాం, వాటర్ వేస్తూ ఉంటాం, పైన పసుపచ్చల నాచు కట్టు ఉంటాం, పాచి అంటారు చూడండి, అట్లా గ్రీన్ కలర్లో ఉంటుంది. అటువంటప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే కొద్దిగా మట్టి లూజ్ చేస్తే సరిపోతుంది. కానీ దాంతోపాటు కొద్దిగా పసుపు ఒక స్పూను మనం ఆ మట్టి మీద చిలకరిస్తే అది మళ్ళీ మళ్ళీ రాదు, ఫంగస్ రాదు, అదొక రకమైన ఫంగస్ అలాంటిది అన్నమాట. ఇంకా కొన్ని వైరల్ ఇది ఉంటుంది, మట్టిలో తెల్లగా వస్తూ ఉంటుంది, అది కూడా ఒక వైరస్. దీనికి కూడా పసుపుని మనం వాడవచ్చు. పసుపు దాని మీద చిలకరిస్తే చక్కగా పోతుంది. చూడండి ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, ఇట్లా బూజు పట్టినట్టుగా ఉంటుంది. దీనికి కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత పసుపుని ఇంకెక్కడెక్కడ వాడవచ్చు అంటే ఈ చీడపీడలకి బాగా పనిచేస్తుంది. ఎలా వాడాలి అనేది కూడా నేను చెప్తాను. చూడండి ఇది ఐఫిడ్స్ చాలా కలర్లో ఉంటుంది. తర్వాత గులాబీ మొక్కలకి ఆకులన్నీ కాస్త మచ్చలుగా వస్తుంది. ఇవన్నీ ఫంగస్ అన్నమాట. దీనికి ఏం చేయాలంటే ఒక 4-5 చెంచాలు ఒక గ్లాస్ వాటర్లో బాగా కలిపి దాన్ని స్ప్రే చేయాలి. కానీ మీకు ఒక గుడ్ టిప్ చెప్తాను నేను. ఈ నీళ్ళకి ఒక 2-3 చుక్కలు మీరు 2-3 స్పూన్లు కొద్దిగా నూనె కలిపారనుకోండి, అటువంటిప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద పట్టుకొని ఉంటుంది, అప్పుడు చక్కగా పనిచేస్తుంది. ఓకేనా. స్ప్రే ఎప్పుడు చేయాలంటే మార్నింగ్ టైంలో స్ప్రే చేయాలి. 2-3 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే. స్ప్రే చేయడం మాత్రం ముఖ్యము. మంచి పసుపు తీసుకోండి, మంచి పసుపు నీళ్ళలో మిక్స్ చేసి కొద్దిగా ఆయిల్ కలిపి స్ప్రే చేయండి. ఓకే. ఇది గులాబీ మొక్క ఆకుల మీద వస్తుంది చూడండి మచ్చలు, అటువంటి దానికి కూడా పనిచేస్తుంది. అలా వచ్చిన దాన్ని తీసేసేయాలి, ఆకులన్నీ తీసేసేయాలి ముందు. హెల్తీగా ఉన్న ఆకుల మీద దీన్ని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా బూజు పట్టిన ఆకులు అంటే పౌడర్ మిల్డ్యూ వచ్చింది, లేకపోతే అలాంటి మచ్చలు వచ్చింది ఆకులు, దీని మీద స్ప్రే చేస్తే పోతుంది అక్క అంటే గ్యారంటీగా పోదు, అది అలాగే ఉండిపోతుంది. ఆ ఆకులను తీసేసి దూరంగా పడేయండి. కొత్తగా వచ్చే చిగుళ్ళు మీకు హెల్తీగా ఉంటుంది. ఓకేనా. తర్వాత ఈ పసుపుని ఈ శంకు పురుగులు ఉంటాయి చూడండి, దీనికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ శంకు పురుగులు ఏం చేస్తాయంటే స్నేల్స్ అంటాం చూడండి, అవి పగలంతా మట్టిలో ఉంటాయి, నైట్ టైము మొక్కల మీద ఎక్కి ఆ చిగుళ్ళన్నీ తింటాయి, లేకపోతే వేర్లన్నీ కొట్టేస్తూ ఉంటాయి. దీనికి అరికట్టాలంటే ఇది ఉన్న మట్టిలో పసుపు బాగా మిక్స్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి, పసుపు ఎక్కువ వేయడం వల్ల మొక్కలకి ఏమైనా హాని చేస్తాయంటే కానీ ఏమి హాని చేయవండి. పసుపు మొక్కలకి చాలా బాగానే పనిచేస్తుంది. ఓన్లీ ఇలాంటి చీడపీడలకు మాత్రమే అవి తరిమి కొడుతుంది, కానీ మొక్కల్ని చంపడం కానీ ఎండిపోయేటట్టు చేయడం కానీ, లేకపోతే అర్త్వర్మ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం అవ్వడం కానీ ఇటువంటివి ఏమీ జరగదు. ఓకేనా. ఇంకా ఈ పసుపు మంచి రూటింగ్ హార్మోన్ కూడా. మనం కటింగ్ నాటేటప్పుడు ఎటువంటి రూటింగ్ హార్మోన్ మన దగ్గర లేకపోయినప్పుడు ఈ పసుపుతో అద్ది దాన్ని మనం నాటితే చక్కగా మనకు రూట్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ గులాబీ మొక్కలు కటింగ్స్ నాటుతూ ఉంటాం చూడండి, అది బ్లాక్ కలర్ అది చిగులు రాకుండా ఉంటుంది, ఆ కొమ్మ బ్లాక్గా మారిపోతుంది. దీనికి ఏంటంటే ప్రాబ్లము ఫంగస్ రావడం. అంటే ఇది మంచి యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, సాయిల్ మిక్స్చర్ చేసుకునేటప్పుడు ఇది వాడండి అనేసి, అలాగే కటింగ్స్ పెట్టినప్పుడు కూడా ఇది వాడితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇవన్నీ చిన్న టిప్స్లే, మీకు తెలిసి ఉండొచ్చు, కానీ తెలియలేని వాళ్ళ కోసం అని కొందరికి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అంతా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను, ఇందులో ఏదో ఒక ప్రాబ్లం ఎప్పుడో ఒకసారి మన గార్డెన్ పెంచుకునే వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, ఏమనిపించింది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను. బాయ్, టేక్ కేర్.